హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే నేను టేస్టీగా నిమ్మకాయ నిలవ పచ్చడి తయారు చేశానండి. ఇన్స్టెంట్గా కూడా చేసుకుని పచ్చడి అయితే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. ఇదైతే మనకి నిలవ పచ్చడి అనమాట. ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవదు. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇది, దోశల్లోకి కూడా. ఇంత టేస్టీగా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇటువంటి దబ్బకాయ పచ్చడి ఒకటి, నిమ్మకాయ పచ్చడి ఒకటి, ఇటువంటివి ఉసిరికాయ ఒకటి, ఇలాంటి సి విటమిన్స్ ఎక్కువగా ఉన్న పచ్చళ్ళు అప్పుడప్పుడు మనం తింటూ ఉండాలండి. రోజు కాకపోయినా ఎప్పుడైనా తింటూ ఉంటే చాలా బాగుంటాయి, నోటికి కూడా బాగుంటాయి, మంచిది కూడాను. ఇప్పుడైతే మనం టేస్టీగా ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మీకు మిగిలిన రెసిపీస్ అన్నీ కూడా కనబడతాయి. మీకు నచ్చిన రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ నిమ్మకాయ పచ్చడి చేయడానికి మనం నిమ్మకాయలు తీసుకోవాలి. నేనైతే పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ నేను ఒకసారి వీడియో పెట్టాను మీకు. ఇక్కడ మాకు ఈ పెద్ద నిమ్మకాయలు దొరికాయి, గజ నిమ్మకాయలు అంటారు కదా, వీటితోటి నేను పచ్చడి ప్రిపేర్ చేశానని చెప్పాను. ఇన్స్టెంట్ పికిల్ కూడా పెట్టానండి అంతకుముందు, ఉడకించి అంటే పొక్కించి పచ్చడి అనమాట, అలా పెట్టాను. అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా నిలవ ఉందండి, ఇప్పుడు కూడా పాడవలేదు, అది చాలా బాగుంది. అలాగే ఇది కూడా నిలవ పచ్చడి కింద మిగిలిన కాయలన్నీ నేను ఉప్పులో వేసేసి ఇలా నిమ్మకాయ పచ్చడి పెట్టాను అనమాట అండి. మనకు దొరికే మామూలు నిమ్మకాయలతో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. ముక్కలన్నీ కట్ చేసేసి ఉప్పులో ఊరబెట్టేసి అలా ఉంచేసాను అనమాట అండి. ఇంచుమించుగా 2 నెలలు అవుతుంది. ఇలాగ గింజలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు దొరికే మామూలు చిన్న నిమ్మకాయల కంటే ఈ నిమ్మకాయల్లో కొంచెం పులుపు తక్కువగా ఉందండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఇలా చిన్న ముక్కలుగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవన్నీ కలిపి 1 కేజీ ఉంటాయన్నమాట. 1 కేజీ ముక్కలకి అయితే నేను పచ్చడి ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా ఒక డబ్బాలో కానీ ఒక బౌల్లో కానీ తడి లేకుండా చూసుకుని వేసేయాలి. నేనైతే ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసేసాను. ఇందులోకి ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. అలాగే ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి. కల్లుప్పు ఉంటే వేసుకోండి. ఒక 100 గ్రాముల వరకు కల్లుప్పు వేసుకోవచ్చు. ఇది సాల్ట్ కదా, కొంచెం తగ్గించి వేస్తున్నాను. సుమారుగా అయితే 100 గ్రాములు అయితే పడిపోతుంది ఇందులో. ఇలా ఒకసారి అంతా షేక్ చేసేసుకుంటే కలుస్తుంది అనమాట. మూత పెట్టేసి అలా ఉంచేసి ఇంచుమించుగా ఒక 20 రోజులు కానీ లేదంటే ఒక నెలలు కానీ ఉంచితే అస్సలు చేదు అనేది ఉండదండి, బాగా ఊరిపోయి ఉంటాయి. మధ్యలో మనం ఒకసారి ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి, మాత్రం మర్చిపోకండి. అలా వదిలేయకూడదు. 2 రోజులకోసారి ఒకసారి స్పూన్ తోటి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో చూడండి, 1 నెల తర్వాత అనమాట ఇవి చూపిస్తున్నాను. ఇలా వాటర్ అంతా చాలా బాగా వచ్చింది. చూసారు ఎంత వాటర్ వచ్చిందో. కట్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ ఏం రాలేదు, కానీ ఇలా ఉప్పేసి ఊరబెట్టిన తర్వాత వాటర్ వచ్చింది. ముక్క కూడా మెత్తగా అయిపోయింది. చేదు కూడా అస్సలు లేదండి, ఇది చాలా బాగుంది. కలర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు కూడా అలాగే ఉందండి ఇది కలరు, అసలు కలర్ కూడా మారలేదనమాట. ఇదైతే ఇలా ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని మనం పచ్చడి చేసుకుని పోపు వేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. అలా కాకుండా మొత్తం అంతా కలిపేసుకుంటే కొన్నాళ్ళకి అది పాత పచ్చళ్ళు అయిపోతుంది అనమాట. అందుకే ఇలా ముక్కలు ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొద్దిగా ఒక కప్పుడు కానీ లేకపోతే మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీని బట్టి తీసుకుని కారం అది కలిపి ఇంగు పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఫ్రెష్గా ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట. నేనైతే ఇప్పుడు మొత్తం అంతా కలపలేదు, ఇలా కొద్దిగా తీసి కలుపుకున్నాను. ఇప్పుడైతే ఇలా మిగిలిన డబ్బాలో మిగిలిన పచ్చడి అంతా కూడా నేను ఇప్పుడు కలిపేస్తాను. ఇప్పుడు ఇలా తీసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అనమాట. మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీసాను. ఇప్పుడైతే చూడండి, మిగిలింది ఇలా చిన్న డబ్బాలో వేసాను. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు పచ్చడి పోపు పెట్టేస్తాను. కేజీ కంటే కొంచెం తగ్గాయి అనమాట. 1 కప్పుడు తీసేసాను కదా. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారం అది వేసుకుందాము. చూసారా వాటర్ తోటి ఎంత బాగుందో, మెత్తగా ఉరిపోయి ఉన్నాయండి. ఇంచుమించుగా 2 నెలలు పైన అయిందండి ఇలా ఉప్పులో వేసి. కలర్ చూడండి, అసలు ఏమీ అవ్వలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నిమ్మకాయ ముక్కలు. ఇలా పుల్లగా ఉన్న పచ్చళ్ళకి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, లేదంటే మనకి 100 గ్రాములు అలా సరిపోతుంది. ఇందులో అయితే ఒక 1/2 కేజీ వరకు వేసానండి. 200 గ్రాముల పైనే వేసాను నేను. అంటే ఇంచుమించుగా 1/2 కేజీ కారం వేసేయచ్చు. అది కూడా పచ్చడి కారం అనమాట, బాగా ఎక్కువ కారంగా ఉన్నది కాదు, ఘాటు ఎక్కువ ఉన్నది కాదు. అలాగే 2 స్పూన్ల మెంతి పొడి, ఆవు పొడినండి, ఆవాలు మెంతులు వేయించిన పొడి వేసాను.
నేను ఆవాలు మెంతులు వేయించేసుకుని ఒక పౌడర్ చేసుకుని ఒక బౌల్లో ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేస్తాను అనమాట ఈ పచ్చడి సీజన్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు కారం, ఈ మెంతి పొడి, ఆవ పొడి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. చూడండి ఇప్పుడు కాయలు అన్నది వేయలేదు కానీ ఎంత తడిగా ఉందో. ఊట కూడా చాలా బాగా వచ్చింది. మనం పైన మళ్ళీ నిమ్మరసం వేసుకోవాల్సిన పని ఉండదండి, మళ్ళీ ఎక్కువ పులుపు ఎక్కువైపోతుంది. ఇలా సరిపోతుంది అనమాట. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 1/2 kg వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే మనకు కావాల్సినంత వేసుకోవచ్చండి, పైన కూడా వేయచ్చు. మళ్ళీని ఒక 1/2 kg వేసానండి. ఇప్పుడైతే నేను వేడి చేసి ఇందులోకి మనం పోపు వేసుకుందాము. వేరుశనగ నూనె అండి ఇది, అందుకే బాగుంటుంది. పచ్చడి కదా, వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ కారం, ఈ ముక్కలన్నీ కొంచెం పెద్ద బౌల్లోకి తీసుకున్నాను, కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి పెద్ద గిన్నె పెట్టాను. నూనె అయితే వేడెక్కిపోయింది. ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకుందాము. ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఫ్లేవర్ కోసమేనండి ఇది ఎండుమిర్చి అదిని. ఇలా పోపు వేసి ఇంగువ నూనె వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడికి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసాను కొద్దిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. ఇందులో ఇంగువ మంచి ఫ్లేవర్ అండి. వెల్లుల్లిపాయలు అవి వేయి, నేనైతే చాలామంది వెల్లుల్లిపాయలు వేసుకుంటారు. నిమ్మకాయ, దబ్బకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయ అంత ఇదిగా అనిపించదు, ఎందుకంటే పుల్లగా అయిపోతాయి అనమాట, అవి అంత టేస్ట్ అనిపించదు. అందుకని ఇంగువ నూనె అయితేనే బాగుంటుంది. ఇది ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోండి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, నిమ్మకాయ పచ్చడి ఎక్కువ పుల్లగా ఉంటుంది కదా, కొంచెం మనకి పులుపు అన్నది సరిసమానంగా ఉండడానికి కొద్దిగా బెల్లం తురుము వేసుకోవాలండి. ఇది అందరూ వేయరు, కొంతమంది అయితేనే వేసుకుంటూ ఉంటారు. నేనైతే కంపల్సరీ వేస్తానండి. ఎంత పుల్లగా ఉన్న వాటిలో కొంచెం బెల్లం వేయాలన్నమాట. అదేంటంటే పులుపుని ఈక్వల్ చేస్తుంది అనమాట, బాగుంటుంది. ఇలా బెల్లం తురుము వేసి కలిపేసాను. ఇప్పుడు పోపు కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసేసాను. బాగా మరిగిపోకుండా లైట్గా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనమాట, పచ్చడి పాడవదు, కలర్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఈ బెల్లం అనేది మనకి మాగాయల్లో కూడా వేసుకోవచ్చండి. బాగా పుల్లగా ఉన్న మాగాయ ఉంటుంది చూసారా, అది తినేటప్పుడు ఎక్కువ పులుపుదనమే ఉంటుందండి. అది ఇష్టపడే వాళ్ళైతే ఓకే, ఎక్కువ పులుపు తినలేని వాళ్ళకి ఇలా లైట్గా బెల్లం అన్నది కొంచెం వేసి కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పచ్చడి. ఒకసారి అలా ట్రై చేసి చూడండి మీకు తెలియకపోతే. అయిపోయిందండి, పోపు కూడా వేసేసాను కదా, అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు పైన. టేస్టీగా నిమ్మకాయ నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎర్రగా ఎంత బాగుందో. ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే ముందే అన్ని కరెక్ట్గా వేసేసానండి, సరిపోయింది. కమ్మటి పెరుగన్నంలో నంచుకుని తింటే నిమ్మకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది కదా, ఆ టేస్ట్ అంటేనే సూపర్ అండి, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.